నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం స్వర్గీయ శ్రీపాదరావు సేవలను ప్రభుత్వం గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేద ప్రజల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం స్వర్గీయ శ్రీపాదరావు చేసిన సేవలను కొనసాగిస్తాం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి RG1 ఏరియాలో బొగ్గు ఉత్పత్తి ఫిబ్రవరి నెలలో ఆశాజనకంగా ఉంది RG1 GM చింతల శ్రీనివాస్ వెల్లడి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలు మెచ్చే పాలన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి RG1 GM కార్యాలయంలో స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి మంద కొమురమ్మ కాలనీ వాసుల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాసపల్లి రవికుమార్ డిమాండ్ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేసిన స్వర్గీయ శ్రీపాదరావు సేవలను ప్రభుత్వం గుర్తించి వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం శ్రీపాదరావు జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని పట్టణంలోని శ్రీపాద చౌరస్తా వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అరుదైన నాయకులలో శ్రీపాదరావు ఒకరని వారి సేవలను గుర్తించి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వ విపులు అట్లూరి లక్ష్మణ్ కుమార్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేలు విజయరామనారావు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కుల దృష్టికి తీసుకువెళ్లారని వారి కోరికను అంగీకరించిన ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందని అన్నారు. నిరంతరం పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకులు శ్రీపాదరావు అని ఆయన ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్ గా విధులు నిర్వహించారని ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సహచర మంత్రి వర్యులకు ప్రభుత్వం తరపున అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించాలని కోరిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యేలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మంథని ప్రాంత ప్రజల ఆశీర్వాదం మేరకు తనకు శాసనసభ్యుడిగా అవకాశం కలిగిందని తమ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించి ఈ ప్రాంతానికి మరింత సేవ చేసే అవకాశం కల్పించారని ఆయన అన్నారు. విద్య వైద్యం ఉపాధి పరంగా ఈ ప్రాంతంలో నివసించే అనేక మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో తనకు అందించిన అవకాశాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటారని తెలిపారు. తనకు ఉన్న శక్తి మేరకు కృషి చేసి మంథని ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. మంథని రైతులకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనేది మా నాన్నగారి లక్ష్యమని దానిని నెరవేర్చే దిశగా ఇక్కడ చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేయాలని కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. మంథని ప్రాంత రైతుల ప్రయోజనార్థం వేగవంతంగా అవసరమైన లిఫ్ట్ ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్సీ నీరు చివరి ఆయకట్టు వరకు రాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని పైన ఉన్న రైతులు నీరు వాడుతున్నారని దీనివల్ల చివరి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని దీనిని నివారించే దిశగా అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రతి రైతుకు అవసరమైన మేర సాగునీరు అందించాలని నీటి దుర్వినియోగం జరగకుండా చూడాలని మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. స్వర్గీయ శ్రీపాదరావు ఆలోచనల మేరకు మంథని నుంచి శివారం వరకు 125 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత మంథని పట్టణం వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించి మా నాన్నగారి ఆశయం ఒక చిన్న లిఫ్ట్ ఏర్పాటు చేయాలని. ఈరోజు ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ లిఫ్ట్ లేకపోవడంతో ఇబ్బందులు పడతా ఉన్నారు మా ప్రాంతానికి సంబంధించిన రైతులు. పైన వారు ఈరోజు ఎస్ఆర్ఎస్పి నీళ్లు పైన రైతు సోదరులు అక్కడే ఆఫ్ చేయడం వారికి రాకపోవడం కూడా రోజు అధికారుల పరంగా మాట్లాడుతున్నప్పటికీ పైన రైతు సోదరుడు కింది వరకు ఉన్న రైతు సోదరుడికి సంబంధించిన అంశం విషయంలో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో శాశ్వత పరిష్కారం గురించి తప్పకుండా మార్గాలు ఏర్పాటు చేస్తాం అతి త్వరలో. మరి వీరందరికీ కూడా నీరు అందించే క్రమంలో మరి మేము సిఈ గారికి ఏఎంసీ గారికి జిల్లా కలెక్టర్కు జగిత్యాల కలెక్టర్ నుంచి మొదలుపెట్టుకుని ఇక్కడి వరకు కూడా అన్ని తీరుల చర్యలు తీసుకోమని చెప్పాం. మా వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం.
మరి రైతు సోదరుల పైన ఉన్న వారు కూడా సహకరించి కిందున్న ఈ ప్రాంత వాసుల రైతు సోదరులకు సంబంధించిన అంశం విషయంలో మరి సహకరించే కార్యక్రమం చేయాలని నేను అధికారులకు కూడా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా నీళ్లు ఇచ్చే కార్యాచరణలో ముందుకు పోయే ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ ఈరోజు మా నాన్నగారి ఆశయాన్ని, ఆలోచన విధానాన్ని, ఆ క్రమంలోనే మొన్న మన ప్రాంతానికి ఇతర జిల్లాలకు కలిపే మంత్రి నుంచి శివారం సంబంధించి ఒక బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం కూడా మా నాన్నగారి తలంపు. దాంట్లోనే మొట్టమొదటి నెల 2 నెలల్లో కూడా 125 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ నిర్మాణ కార్యక్రమం చేస్తే మంత్రి పట్టణం కూడా మరి ఇక్కడ ఉన్న వాణిజ్య వ్యాపారం చేయడానికి అన్ని విధాల సదుపాయం కల్పించే భాగంలో ఒక ఆలోచన చేసి ముందుకు వెళ్తాం తరుణంలో ఇది అందరూ ప్రజలకు సంబంధించిన అంశం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మనవి, మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి చిల్లరగాలు కొంతమంది చేసే అసత్య ప్రచారానికి సంబంధించి వారిపైన కఠినమైన చర్య తీసుకునే విధంగా మేము చట్ట ప్రకారం కూడా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకొస్తాం. ఇప్పుడంటే ఇంతకుముందు ఒక పర్వం చట్టపరంగానే ఈరోజు వారిపైన చర్య తీసుకునే కార్యాచరణ తీసుకోవాలి. ఆ విధమైన కార్యాచరణ తీసుకోకుండా ఉంటే ఈరోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కాకుండా ఉంటుంది. చట్టం ఏం చెప్తుందో చట్టానికి అనుగుణంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా పనిచేయాలి. అనంతరం రావుల చెరువు వద్ద ఉన్న శ్రీపాదరావు విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. మంథనిలోని సామాజిక ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం స్వర్గీయ శ్రీపాదరావు చేసిన సేవలను కొనసాగిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడించారు. మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా శనివారం గోదావరి ఖని బస్టాండ్ సమీపంలోని శ్రీపాదరావు విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించిన శ్రీపాదరావు అనతి కాలంలోనే స్పీకర్ గా ఎదిగారన్నారు. ఎమ్మెల్యేగా, స్పీకర్ గా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన ఆశయాలను తనయుడు మంత్రి శ్రీధర్ బాబు కొనసాగిస్తూ వస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఆయన ఆశయాల సాధనకు పాటుపడతామని అన్నారు. దివంగత నాయకులు, మాజీ స్పీకర్, స్వర్గస్థులైనటువంటి శ్రీపాదరావు గారి జయంతి 87వ జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో, అదే మాదిరిగా పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఘనంగా వారి యొక్క జయంతిని నిర్వహిస్తూ మరి వారు నడిచినటువంటి ఆశయాలను మేమందరం కూడా ఈరోజు కూడా పాటిస్తూ పేద ప్రజలకి, వెనుకబడ్డ ప్రాంతాల్లో వారు చేసి అభివృద్ధి చేసినటువంటి కృషిలో మరి రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకురావడానికి తర్వాత కృషి చేస్తూ పాటుపడ్డటువంటి ప్రయత్నాన్ని మేమందరం కూడా ఈరోజు కూడా పాటిస్తాను. వారి అడుగుజాడల్లో వారి యొక్క తనయులు శ్రీధర్ బాబు గారు మరి ఈ రాష్ట్రంలో 4 సార్లు శాసనసభ్యుడిగా, ఈరోజు 3 సార్లు మంత్రిగా, ఈరోజు కూడా తెలంగాణలో ప్రత్యేకంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పథకాలను నడుస్తున్న మరి మేమందరం కూడా ప్రాంత అభివృద్ధికి వారి ఆశయాలను కొనసాగి ముందుకు పోతాను. వారికి మనస్ఫూర్తిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా శ్రీపాదరావు గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ఇది ఒక గొప్ప పరిణామం. తెలంగాణలో మరుమూల ప్రాంతాల నుంచి ఒక నాయకుడు ఇచ్చిన గౌరవం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేష్, కాల్వ లింగస్వామి, పెద్దెల్లి ప్రకాష్, గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్, ముస్తఫా, కొప్పుల శంకర్, నాయిని ఓదెలు, పెండ్యాల మహేష్, గడ్డం శ్రీను, కాల్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
RG1 ఏరియాలో బొగ్గు ఉత్పత్తి ఫిబ్రవరి నెలలో ఆశాజనకంగా ఉందని RG1 GM చింతల శ్రీనివాస్ వెల్లడించారు. RG1 GM కార్యాలయంలో శనివారం GM సిటీ న్యూస్ తో మాట్లాడుతూ RG1 ఏరియాలో ఫిబ్రవరి మాసంలో 3,36,400 బొగ్గు ఉత్పత్తి లక్ష్యంకు గాను 4,32,519 టన్నులతో 129% ఉత్పత్తిని సాధించామని తెలిపారు. అదేవిధంగా 2023-24 సంవత్సరానికి RG1 ఏరియాకు 43,80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని తెలిపారు. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఆదేశాల మేరకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగంగా తిలక్ నగర్ డౌన్ లో సింగరేణి స్కూల్ పాత భవనాన్ని ఆధునీకరించి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ను త్వరలో ప్రారంభించుకోవడం జరుగుతుందని జీఎం తెలిపారు. తద్వారా గోదావరి ఖని పరిసర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు చక్కటి అవకాశం అవుతుందని అన్నారు. ఇందుకు సంబంధించి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇటీవలే 2 సార్లు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే RG1 ఏరియాలో ఇప్పటి వరకు 1,630 మంది ఉద్యోగులకు మెడికల్ ఇన్వాలిడేషన్ కాగా 1,406 మందికి కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందించడం జరిగిందని తెలిపారు. అదే విధంగా 128 మంది కార్మికులు 25 లక్షల చొప్పున లంసమ్ అమౌంట్ తీసుకోవడం జరిగిందన్నారు. 13 మందికి MMC ద్వారా నెలకు 26,000 చొప్పున ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలోనే సింగరేణి కాలనీలకు శాశ్వత త్రాగునీరు అందించడంలో భాగంగా ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ నిర్మాణం కోసం భూమి పూజ చేసుకోబోతున్నామని, తద్వారా సింగరేణి కాలనీలకు సురక్షిత త్రాగునీరు అందుతుందని అన్నారు. RG1 లో నూతనంగా నిర్మిస్తున్న 17 MLD మురుగునీటి శుద్ధి ప్లాంట్ త్వరలో అందుబాటులోకి రానున్నదని, మురుగునీటిని ఈ ప్లాంట్ వలన వివిధ కాలనీల నుండి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి వివిధ అవసరాలకు వినియోగించుకున్నటకు వీలుగా నీరు ఉపయోగపడుతుందని, ఆధునిక సాంకేతికత పద్ధతి ద్వారా మురుగునీటిని శుద్ధి నీరుగా మార్చి వివిధ అవసరాలకు ఉపయోగకరంగా మార్చడం జరుగుతుందని జీఎం తెలిపారు. మన సింగరేణి సంస్థ ఈ సంవత్సరానికి 70 మిలియన్ టన్నుల టార్గెట్తో మనం ముందుకెళ్తున్నాం. అంటే 700 లక్షలు. దాంట్లో భాగంగా 631 లక్షల ఉత్పత్తికి గాను 627 లక్షల కోట్లు సాధించాం. సుమారు 99% ఉత్పత్తిని సాధించడం జరిగింది. ఈ మార్చి నెల మాసాంతానికి మార్చి 31 వరకు సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యం 70 మిలియన్ టన్నులు, అంటే సుమారు 700 లక్షల ఉత్పత్తిని సాధించడంలో ప్రతి ఒక్క ఉద్యోగి తమ వంతు భాగస్వామ్యాన్ని నిర్వర్తించాలని ఆకాంక్షిస్తూ ఫిబ్రవరి మాసంలో 3,36,400 టన్నులకు గాను 4,32,519 టన్నులు సాధించడం జరిగింది. ఫిబ్రవరి మాసంలో 129% ఉత్పత్తి సాధించడం జరిగింది. అట్లాగే ఈ ఆర్థిక సంవత్సరానికి చూస్తే 39,78,700 టన్నుల టార్గెట్ గాను 35,93,471 టన్నులు సాధించాం. సుమారు 98% సాధించలేదు. ఈ సందర్భంగా RG1 ఏరియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క అధికారి, సూపర్వైజర్లు, ఉద్యోగులు, కార్మిక నాయకులు అందరికీ నా తరఫున మరి సంస్థ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మనకు ఈ ఆర్థిక సంవత్సరానికి 43.8 లక్షల టార్గెట్గా నిర్దేశించడం జరిగింది. దీన్ని సాధించాలంటే నేటి నుంచి సుమారు 17,500 టన్నుల ఉత్పత్తిని సాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ అధికారులు మరియు ఇతర ఉద్యోగస్తులు, ముఖ్యంగా కార్మిక నాయకులు వర్గాలందరూ మోటివేట్ చేస్తూ, కార్మికులందరూ మోటివేట్ చేస్తూ ఈ టార్గెట్ను సాధించడంలో అందరూ సఫలీకృతులు కావాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అట్లాగే గౌరవనీయులు శ్రీ ఎన్ బలరాం సార్ IARS CNMD గారి ఆదేశాల మేరకు మనము సెక్టర్ 2లో నిరుద్యోగులైన యువతకు ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా వర్క్స్ అన్ని చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. దాంట్లో అత్యాధునికమైన పద్ధతులు మన స్కిల్స్ అంటే సోలార్ ప్యానల్స్ కానీ, తర్వాత డ్రోన్ కెమెరాకి సంబంధించి కానీ, ఇలాంటి హై టెక్నాలజీకి సంబంధించిన వాటిలో కూడా ఈసారి ట్రైనింగ్ ఇవ్వడానికి అన్ని రకాలుగా గౌరవనీయులు CNMD గారు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న నిరుద్యోగులు అప్లై చేసుకొని ఈ ట్రైనింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తర్వాత ఇప్పటివరకు RG1 ఏరియాలో 1,630 మంది ఇన్వాలిడేషన్ అయ్యారు. దీంట్లో భాగంగా సుమారు 1,406 మంది వరకు కూడా మనం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మన సంస్థలో ఇవ్వడం జరిగింది. 20 కోట్ల రూపాయలతోని ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ను మనము ఎరెక్షన్ చేసుకోవడానికి అన్ని విధాలుగా సలహాలు తీసుకున్నాం. దానిలో భాగంగా
కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ గౌరవనీయులు సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా దానికి భూమి పూజ ఉంటుంది. అయిపోయిన తర్వాత వితిన్ 1 year లోపల అది చక్కగా ర్యాపిడ్గా డిఫెక్టర్ వస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే మిషన్ భగీరథ వాటర్ ఏ విధంగా అయితే తెలంగాణ గవర్నమెంట్ సప్లై చేస్తుందో అదే పద్ధతిలో మనం సంస్థలో కూడా చాలా చక్కగా ర్యాపిడ్గా ఫిల్టర్లో వాటర్ను మనం శుద్ధి చేసి మనం అందరి ఎంప్లాయీస్కు ఇవ్వడం జరుగుతుంది. సిటీ న్యూస్లో షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలు మెచ్చే పాలన మాది అని రాజ్ ఠాకూర్ మక్ఖన్ సింగ్ అన్నారు. ఈ మేరకు అంతర్గాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠినమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారిగా అంతర్గాం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గానికి ప్రత్యేక నిధులను కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల అమలుతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ఇసుకను అక్రమ రవాణా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామం నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ ప్రజల నుంచి ఫిర్యాదులు లేకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ అధికారులదేనన్నారు. అక్రమ కేసుల్లో ఇరుక్కునే ప్రజలను ఇబ్బంది పెడితే వారిపై తగు చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. దయచేసి ఫస్ట్ అరెస్ట్ చేసి జైలు పంపిన తర్వాతనే నా దగ్గరికి వచ్చేటట్టు చేయండి. ఇది నా యొక్క సిన్సియర్ అడ్వైస్. ఏది కూడా ఇల్లీగల్గా నడవడానికి ఈ మండలంలో అవకాశం ఇవ్వకూడదు. మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాం. ఎవరైనా జరిపితే ఎవరైనా ఉంటే ఉపేక్షించేది లేదు అనే అంశాన్ని కూడా చెప్తా ఉన్నాం. దాంట్లో ఎంఆర్ఓ గారికి నేను ఇదివరకు కలెక్టర్ గారు చెప్పాను, మీరు ఉన్నారు, మైనింగ్ వాళ్ళకి చెప్పండి. ట్యాక్స్ ద్వారా తీసుకుపోయే అధికారికంగా పోయేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వారికి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎంఆర్ఓ గారు ఇచ్చిన చిట్టి ఉంటే ఇబ్బంది పెట్టకండి, వాళ్ళు రాసిస్తే తప్ప ఇంకేమైనా ఇల్లీగల్గా నడుస్తే ఖచ్చితంగా వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందనే విషయాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే స్వయంగా నన్నే వచ్చి అడుగుతా ఉన్నాం, మేము ట్రాక్టర్లో నడిపించుకుంటాం. ఎమ్మెల్యే అంటే ఎంత ఎట్లా అయిపోతే ఇప్పుడు నాకు అర్థమైంది. ఎవరు పడితే వాడు వస్తున్నాడు, నేను ఒక 10 ట్రాక్టర్లు పెట్టుకుంటా అంటున్నాను. దేనిగా నేను పెట్టుకోమన్నాను, తర్వాత చేసేదంటే ఇసుక తీసుకపోతాను. అంటే ఎట్లుందంటే దుర్వర్తనం చేసుకోవడం వచ్చి ఒకసారి పోలీసులు చెప్పే వర్తం పోతే ఏమనంతా చెప్పారంటే ఆ కథ నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కఠినమైనటువంటి మరి రూట్లో మీరు పోవాల్సిన అవసరం ఉన్నది. మా ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయనే విషయాన్ని మేము మరొకసారి తెలియజేస్తాను. మీడియా మిత్రులు పూర్తిగా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. అదే మాదిరిగా మా సోదరి చెప్తా ఉన్నా, కొన్ని డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు, ఎవరైనా సరే అధికారులు దయచేసి ఇక్కడే ఉండి ఈ మండలంలో ఉండి ఈ మండలానికి సంబంధించిన వాళ్ళు అట్లీస్ట్ రామగుండం ఉండి ఇక్కడ నిరంతరం మీ యొక్క పర్యవేక్షణలో ఈ మండలానికి ఒక కొత్త రూపును కొత్త మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి సమిష్టి కృషి చేద్దాం.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ దుర్గం విజయ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్ రెడ్డి, తహసీల్దార్ రామ్మోహన్ రావు, ఎంపీడీఓ ఎంఏ అలీం, దివాకర్ రావు తదితరులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. RG1 GM కార్యాలయం ఆవరణలో శనివారం మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RG1 GM చింతల శ్రీనివాస్ పాల్గొని అధికారులు, ఉద్యోగులతో కలిసి దుద్దిళ్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ 1935 మార్చి 2వ తేదీన ధన్వాడ గ్రామంలో జన్మించిన దుద్దిళ్ల శ్రీపాదరావు సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యేగా మంథని నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై ఎనలేని సేవ చేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా సమర్థవంతంగా పనిచేశారని, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధికి, తద్వారా సింగరేణి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని GM అన్నారు. నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, ఈ జిల్లా చూస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కొంత అభివృద్ధి అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మంతని ప్రజలకి అభివృద్ధి ఫలాలను అందించిన ఏకైక వ్యక్తి శ్రీపాదరావు గారు. మన చుట్టుపక్కల ప్రజల అభివృద్ధికి అభ్యున్నతికి పాటుపడే సమైక్యాంధ్ర రోజులలో మంతని చుట్టుపక్కల గ్రామాల ప్రజల అవసరాలు తీర్చడంలో పాటుపడే వ్యక్తి నిజంగా మన నుంచి మిగిలారు. కాంప్లెక్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వారు ప్రజలకు చేసిన సేవలను మనం గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ మన సంస్థ ఇతోధిక అభివృద్ధికి అందరూ పాటుపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పర్సనల్ AGM CH లక్ష్మీనారాయణ, CMO AI ప్రతినిధి శ్రవణ్ కుమార్, ఏరియా ఇంజనీరు రామ్మూర్తి, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, సీనియర్ POలు బంగారు సారంగపాణి, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి మరియు GM ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 1986వ సంవత్సరం సింగరేణి సెక్టర్ 2లో 10వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదివిన విద్యార్థులు 38 ఏళ్లు పూర్తి చేసుకున్న జ్ఞాపకాలతో శనివారం గోదావరికని స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు ఆనాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. పాటలు, పద్యాలు, కవితలు చదివిన అనుభూతి గుర్తు చేసుకున్నారు. స్కూల్ క్లాస్ రూమ్ ఆటలాడిన మధురమైన జ్ఞాపకాలను ఒకరికి ఒకరు సంభాషణలతో హంగామా చేశారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడినప్పటికీ ప్రత్యేకంగా చిన్ననాటి మిత్రులను కలవడం కోసం గోదావరికనికి రావడం, స్కూల్లో చిన్ననాటి ఆనందాలు, జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం సంతోషాన్ని కలిగిస్తుందని పలువురు పేర్కొన్నారు. పెద్దపల్లి సత్యనారాయణ, మాదిరెడ్డి శ్రీధర్, రాజేశం, రాజరాజేశ్వరి, సురేఖ, జ్యోతితో పాటు 20 మంది పాల్గొన్నారు. SC వర్గీకరణ కోసం అమరులైన వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని మంద కుమరమ్మ కాలనీ వాసుల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాసపల్లి రవికుమార్ డిమాండ్ చేశారు.
మంద కొమరమ్మ కాలనీ వాసుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఎస్సీ వర్గీకరణ కోసం అసువులు బాసిన అమరవీరులకు గోదావరి ఖని మెయిన్ చౌరస్తాలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ జాతి అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరులు ఎల్లప్పుడూ మాదిగ ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదికలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతారని, ఇక వేరే మార్గమే లేదని అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన వారి ఆశయాలను కొనసాగిస్తూ పోరాటాలు చేస్తామని తెలిపారు. వర్గీకరణ విషయంలో ఆనాడు ఈదుమూడి గ్రామం నుంచి మొదలైనటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం నేడు 30 సంవత్సరాలు దాటుతున్న తరుణంలో ఆనాటి ఉద్యమ కాలంలో అమరులైనటువంటి మాదిగ బిడ్డలు మరి ఎంతోమంది ఈనాడు వర్గీకరణ కోసం నిరంతరం ఎస్సీ ఏబీసీ వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి మాదిగలందరూ కూడా మరి అమరులైనటువంటి ప్రతి మాదిగ బిడ్డకు కూడా ఖచ్చితంగా నివాళులు అర్పించాలని మరొకసారి వారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గోదావరికంలో జరిగినటువంటి మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను మేము కొనసాగిస్తామని ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పులేటి పర్వతాలు, జిల్లా నాయకులు మాతంగి కుమార్, కన్నూరి ధర్మేందర్, రాజలింగం, సంపత్, చిలుక భాస్కర్, గుండ్ర కొమరయ్య, రాంబాబు, కుమారస్వామి, మల్లన్న, శంకర్, దేవేందర్, శ్యామ్, రమేష్, సదానందం, నరసింహారావు, వెంకన్న, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ సినీ నిర్మాత మైత్రి రిసార్ట్స్ అధినేత అసంపల్లి శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని గోదావరి ఖనికి చెందిన పలువురు మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గోదావరి ఖనిలోని అయాన్షు బ్యాంక్వెట్ హాల్లో శుక్రవారం జరిగిన అసంపల్లి ఆత్మీయ సమ్మేళనంలో పలువురు మహిళా నాయకులు మాట్లాడుతూ ప్రజల మనిషి, ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన వ్యక్తి అసంపల్లి శ్రీనివాస్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే భారీ మెజారిటీతో పెద్దపల్లి ఎంపీగా గెలిపించుకుంటామని పలువురు ప్రతిజ్ఞ చేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, స్థానికుడు, సింగరేణి కార్మికుని ముద్దుబిడ్డ అసంపల్లి శ్రీనివాస్ ఎలాంటి పదవి లేకుండానే చాలా మంది యువతకు ఉపాధి కల్పించారని, ఎంపీగా గెలిస్తే ఈ ప్రాంత అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని పలువురు వక్తలు స్పష్టం చేశారు. అసంపల్లి శ్రీనివాస్ కు కాంగ్రెస్ టికెట్ కేటాయించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబులకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్న అసంపల్లి శ్రీనివాసుని ఆత్మీయ సమ్మేళన నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు దెబ్బేట ప్రేమ, కొండ్ర రాజేశ్వరి, అరికెళ్ల సువర్ణ, యువ నాయకులు దెబ్బట సతీష్, ఎలకపల్లి వినోద్, గుమ్మడి బన్ను, బట్టు జలపతి, అరికెళ్ల సదానందం, అరికెళ్ల నరేష్, ఎండి గుంసావల్లితో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి సందర్భంగా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు శనివారం తబితా ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సనా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ శ్రీపాదరావు అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాల సాధనకు ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సనా ఫక్రుద్దీన్, 1వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అతర్ పాషా, కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ వాజిద్, ఎండి కలీం, ఎండి మతిన్, ఎండి అష్రాఫ్, ఎండి అస్లాం తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీపాదరావు గారి 87వ జయంతి సందర్భంగా తబితాశ్రమంలో ఈ చిన్నారులకు భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అనాథ పిల్లలు, ఈ పిల్లలకు ప్రతి ఒక్కరూ బాసటగా ఉండాలని అందరూ మన ఊర్లో ఉన్న పెద్ద మనుషులు కానీ, లీడర్లు కానీ వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మంథని నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు 87వ జయంతిని పురస్కరించుకుని రామగిరి మండలం రామయ్యపల్లె బస్టాండ్ వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాగేపల్లి గ్రామంలో ఎంపీటీసీ తీగల స్వప్న సమ్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే రామగిరి మండల ప్రచార కార్యదర్శి ముస్త్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ శ్రీపాదరావు ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నామని, తనను ఆదరించి శాసనసభ్యునిగా అవకాశం కల్పించిన మంథని నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. స్వర్గీయ శ్రీపాదరావు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని తీర్మానం చేసిన శాసనసభ్యులు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, విజయ రమణారావుల విజ్ఞప్తి మేరకు అధికారికంగా నిర్వహించడానికి ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రివర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రఖ్యాతిగాంచిన నాయకుడు శ్రీపాదరావు గారి 87వ జయంతి సందర్భంలో
ఇక్కడ ఉన్న వారి అభిమానులకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి మా తరఫున, మా కుటుంబం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మొదటగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, దానికి తోడు మరి మా నాన్నగారు శ్రీపాదరావు గారి జయంతిని ప్రభుత్వ పరంగా జయంతోత్సవాలను డిక్లేర్ చేయాలని అభ్యర్థన చేసిన సోదరులు ధర్మపురి నియోజకవర్గ సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వేములవాడ ఎమ్మెల్యే ఆల్ శ్రీనివాస్ గారు, రామగుండం శాసనసభ్యులు సోదరులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా సోదరులు విజయ రమణారావు గారు, వారు మా నాన్నగారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా చేయాలని వారి ఇచ్చిన అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఈరొక మహనీయుని జయంతిని తప్పకుండా ప్రభుత్వ పరంగా చేయాల్సిన ధర్మం మా పైన ఉందని చేయటం వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరెల్లి దేవక్క, కుమరయ్య గౌడ్, నాయకులు తోట్ల తిరుపతి యాదవ్, రొడ్డబాపు, బుద్ధార్ది బుచ్చయ్య, దేవుని రజిత శ్రీనివాస్, గంట వెంకటరమణారెడ్డి, ఎండి మంజూరు, తులసిరామ్, బర్ల శ్రీనివాస్, మైదం భారతీ వరప్రసాద్, వేగోళపు శ్రీనివాస్ గౌడ్, పబ్బతి రాధారెడ్డి, ఆరెల్లి విజయతో పాటు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వర్గీయ శ్రీపాదరావు సేవలను ప్రభుత్వం గుర్తించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. పేద ప్రజల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం స్వర్గీయ శ్రీపాదరావు చేసిన సేవలను కొనసాగిస్తాం. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వెల్లడి. RG1 ఏరియాలో బొగ్గు ఉత్పత్తి ఫిబ్రవరి నెలలో ఆశాజనకంగా ఉంది. RG1 GM చింతల శ్రీనివాస్ వెల్లడి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజలు మెచ్చే పాలన. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. RG1 GM కార్యాలయంలో స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు. ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన వారి కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. మంద కొమురమ్మ కాలనీ వాసుల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రాసపల్లి రవికుమార్ డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.